ఏపీ నౌ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. గాజువాకలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి మేకతోటి. దోషి ఎంతటివాడైనా శిక్షించి తీర్తామన్న సుచరిత. సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించిన తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం. మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 56 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా కర్నూలు జిల్లా మహమ్మదీయ ఫంక్షన్ హాల్లో బి రామయ్య అధ్యక్షతన బీసీ సంఘాల అభినందన సభలో జిల్లా మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, బీసీ సంఘాల నాయకులు అభినందన సభలో బీసీ సంఘాలకు పెద్దపీట వేసిన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హర్షధ్వానాలతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. కాస్ట్కి సంబంధించి చైర్మన్స్, డైరెక్టర్స్ సన్మాన కార్యక్రమానికి సంబంధించి సభాధ్యక్ష వహిస్తున్న వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివి రామన్న గారికి, సోదరులు, సహచరులు, కర్నూలు ఏదైతే ఈ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు జయరామన్న గారికి, అలాగే శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారికి, అలాగే హఫీజ్ గారికి, రాంగోపాల్ గారికి, పాటు మాజీ శాసనసభ్యులు ఎస్మోహన్ రెడ్డి గారికి, నాయకులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా ఈ భారతదేశంలోనే అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతాల నుంచి కూడా మా రాష్ట్రానికి ఇట్లాంటి ముఖ్యమంత్రి లేడు అని చెప్పి భారతదేశంలో అంతా కూడా బీసీలందరూ కూడా చింతిస్తూ ఏదైతే భారతదేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు 139 కులాలకు సంబంధించి నేను వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ వేస్తానని చెప్పి ఈరోజు 56 కార్పొరేషన్లు చైర్మన్ వేయడమే కాకుండా ప్రతి ఒక్క కులానికి సంబంధించి 12 మంది డైరెక్టర్లు, దాదాపు రాష్ట్రంలో 600 పైచిలుగా డైరెక్టర్లు వేసి ఈరోజు బీసీల ఆత్మ గౌరవాన్ని, ప్రతి ఒక్క కులానికి సంబంధించి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునేదానికి వాళ్ళ సమస్యలను వాళ్ళకే పరిష్కరించుకుని ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన ఒక వేదికని ఈరోజు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటా వస్తాను 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఓదర కొట్టుకుంటా ఉన్నాడు. ఏదో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఎన్టీ రామారావు గారిని నమ్మి ఆ రోజు ఎన్టీ రామారావు వెంట నడవడం జరిగింది. తర్వాత 30 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ఒక రకం, చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత బీసీలు మాటకు వస్తే మేము బీసీలకి మేమే నాయకులమై బీసీలంతా తెలుగుదేశం పార్టీ పెట్టున్నారని చెప్పి దాదాపు 30 సంవత్సరాలు మోసం చేస్తూనే ఉన్నాడు. కానీ ఏదో ఒకరోజు ఎంత తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చలు బాగా జరుగుతున్నాయని, పట్టభద్రులందరూ ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు అని, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్, నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, నిరుద్యోగ భృతి అందించే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వానికి జీవో 45 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు అధ్యాపకులకు జీతాలు ఇప్పించకుండా ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ఆయన బ్రతుకుంటే కోదండరాం గారిని పక్కన పెట్టయితే పెట్టేవారు అనేది మనకు తెలుసు. తెలంగాణని ఆయన చేతుల్లో పెట్టి అప్పచెప్పారు. నిజంగా అదే చేసి ఎవరో చేయలేదు. ఎందుకంటే రాష్ట్ర మన సర్వ జనుల సమ్మెను విజయవంతం చేసింది ఎవరు? కోదండరాం గారే. మరి ఎలా తెలంగాణ రాగానే ఎందుకు ఆచార్యుల గారిని
అనాదిగా ఉన్నటువంటి గౌరవం, ఆచార్యుల్ని గౌరవించే ఉంది కదా, మనకు ఆచారం ఉంది కదా, దాన్ని ఎందుకు పక్కన పెట్టావు మరి నువ్వు? అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మన తెలంగాణ సాధించుకునే దశలో ఎప్పుడు నైజాంనే పొగుడుతూ ఉండేవాడు తెలుసా? ఆంధ్ర వాళ్ళని ఏం ప్రశ్నించాడు? హైదరాబాద్ నువ్వేం డెవలప్ చేశావు, మా నవాబే, మా నైజాం నవాబే అన్నీ కట్టించి అప్పచెప్పాడు నీకు, కార్యాలయాలన్నీ ఆ భవనాలన్నీ పెట్టుకున్నావు, నువ్వు కొత్తగా చేసింది ఏం లేదా? ఇప్పుడు ఆ కార్యాలయాల్ని ఎందుకు నువ్వు ధ్వంసం చేస్తున్నావు? పేరు పొందిన విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేయాలని చూసాం. కోదండరాం గారు అడ్డుకున్నారు, విద్యార్థులు అడ్డుకున్నారు కాబట్టి భయానికి దాన్ని కూడా ధ్వంసం చేయాలని చూసావు. ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూసాం. నమోదు కార్యక్రమం చేయమని అడిగింది. వెంటనే దసరా లోపు అయిపోవాలని ఆర్డర్ పాస్ చేసిండ్రు. తీరా కోర్టులో కేసేస్తే ఏమన్నారంటే నమోదు చేయాలని అన్నాం కానీ దసరాని ఎందుకన్నామని అబద్ధం ఆడింది. రాడికి పోయి మీ అందరికీ నిరంతరం చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు దోస్తే అప్పుడు చేసుకోండి, ఇలా చేయాలనేది ఏమి లేదన్నారు. అప్పటిదాకా ఏమో ఎక్కడున్నా కానీ పిలిపించి దాని ముందట నిలబెట్టి ఫోటోలు తీసి నానా హైరాణ, మనమందరం కూడా టెన్షన్కు గురైపోయినాం, ఎక్కడ లేట్ అయిపోయింది, ఈ ఫామ్ నింపకపోతే ఏమైపోతుందో అనేటువంటి ఒక భయంతో ఎక్కడి వాళ్ళక్కడ విపరీతంగా ఇబ్బంది పడ్డారు. అది మామూలు వాళ్ళకి ఏంటంటే ఆ ఫామ్ ఎట్లా నింపానో తెలియదు, అప్లోడ్ ఎట్లా చేయనో తెలియదు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన సమయానికి లేకపోతే ఏమవుతుందో తెలియదు, అందులో అడిగే సమాచారానికి మన ఆస్తికి ఏం సంబంధమో అసలే తెలియదు, కులం ఏం సంబంధం, అది వారసత్వం మనం ఎవరికి ఇస్తారో వానికి ఏం అవసరం, ప్రస్తుత యజమాని ఎవరనేది నువ్వు తేల్చి చెప్పాలి, మిగతా విషయాలు యజమానికి ఇష్టం ఉంటే చెప్తాడు, లేకపోతే లేదు. ఇష్టానుసారంగా సమాచారం రాబట్టడం మొదలుపెట్టారు. ఈ ఎన్ని విషయాలండి. ఇప్పుడు మన ఉద్యోగుల విషయానికే వస్తే నిజానికి అన్నిటికంటే ఇలా కీలకమైన అంశం ఏంటంటే ఉద్యోగులము రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవకులమా పాలకులకు సేవకులమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎవరం కూడా ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సేవకులం కాదు, వ్యక్తిగతమైన సేవకులం కాదు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం విధించినటువంటి కర్తవ్యాలు నిర్వర్తించడానికి మనం ఏర్పడినటువంటి ఒక యంత్రాంగం. మనం మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబాన్ని లాగడం సరికాదన్నారు. నంద్యాల ప్రాంతంలో జరిగిన న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందనడం సబబు కాదని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. కర్నూలు జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా భూమా కుటుంబాన్ని నిందించడం అందరికీ అలవాటైందని మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 9న నంద్యాల ప్రాంతంలో జరిగిన న్యాయవాది సుబ్బారాయుడు హత్యలో తమ హస్తం ఉన్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఒక మర్డర్ జరిగింది. సుబ్బరాయుడు అని చెప్పేసి మరి అడ్వకేట్, ఆయన మర్డర్ జరగడం జరిగింది. అదే కాకుండా ఈరోజు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి గారు ప్రెస్ మీట్ పెట్టి 9వ తారీఖు మర్డర్ జరిగితే ఇన్ని రోజుల తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెడితే వాస్తవాలు మాట్లాడతారేమో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్టు మీడియా ముందర చెప్తారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు శిల్పా రవి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒక అవగాహన లేకుండా, ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు పదవిలో ఉన్నాము, అధికారంలో ఉన్నామని చెప్పి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడినట్టుగా కూడా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జిల్లాలో ఏది జరిగినా, ఎవరు కొట్లాడుకున్నా, తుమ్మినా తగ్గినా భూమా కుటుంబం చెప్పడం చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నిజంగాంటే వాళ్ళకి ఏదైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో మా పేర్లు కానీ ఏదైనా ఉండింటే మీరు బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రజలు హర్షించేవాళ్ళు. ఈరోజు ఎవరైతే మీరు మనోహర్ గౌడ్ అనే పేరు చెప్తున్నారో అరెస్ట్ చేశారని చెప్పి, మనోహర్ గౌడ్ అసలు యాక్చువల్గా ఈ మర్డర్ కేసులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే ఈయనకి ఎటువంటి సంబంధం ఉందా లేదా అని పోలీసులు నిర్ధారించక ముందే ఆయన సంబంధం ఉందని ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు యాదగిరి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని, యూనిఫామ్ మరియు ఇతర పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్ 1 మున్సిపాలిటీలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అట్లా ఇతర అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి, దాంట్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని సిఐటి ఆధ్వర్యంలో సమ్మె నోటీసు మున్సిపల్ అధికారులకు పోయిన నెలలో 14 తారీఖు నోటీస్ ఇచ్చాం. కానీ 14 తారీఖు నుంచి 20 రోజులు అవుతా ఉంది. ఏదైతే డేట్ దగ్గరికి వచ్చిందో కమిషనర్ చర్చలు జరపమన్నా కానీ ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం చర్చలు జరపకుండా కార్మికులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి మాత్రం ఈరోజు కనబడతా ఉంది. అందుకే మేము అడిగింది పెద్ద సమస్యలు ఏం కాదు, వర్కర్లకు సంబంధించిన వేతనాలు అడగలేము, వేతనాలు పెంచాలని అడగలేము, మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి పరిష్కారం చేయమని చెప్పలేము. రెండు అంశాలు. ఒకటి, మన ప్రమాదవశాత్తు మన పని దగ్గర చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇస్తున్న మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని వీళ్ళు అమలు చేయట్లేదు. అమలు చేయదంటే ఇప్పుడు ఇంత ముందున్న చైర్మన్లు వాళ్ళే, కమిషనర్ మాత్రం కొత్తగా వచ్చిండు కలెక్టరు. కానీ అప్పుడు మాత్రం అందరు కూడా ఇదే ఒక వ్యక్తి చనిపోతే నష్టపరిహారం ఇస్తామని, 1,00,000 రూపాయలు ఇస్తాం, జెండర్ పనులకి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి సంవత్సరం అవుతుంది, ఆ కుటుంబానికి ఇవ్వలేరు. ఆ కుటుంబంలో అందరికీ కూడా ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పారు, ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యోగం 2 నెలలు 3 నెలలు చేసుకుంటే ఆ ఇంటికాడ పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి పోతే ఇదే ఇక్కడ శాంతి ఇన్స్పెక్టర్ వీళ్ళు మున్సిపల్ అధికారులు వచ్చి మొత్తం ఆమెను తీసేసారు, పనులకి తీసేసారు. జీవనోపాధి కోసం మున్సిపాల్లో 1,700 రూపాయలతోటి పనిచేసిన కార్మికులని ఇప్పుడు జీతాలు పెరిగిన ఇప్పుడు చేస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉన్న పెట్టుకుంటున్నారు, ఇష్టం లేనో తీసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది కూడా మేము అధికారులకు చెప్పడం జరిగింది. రెండో సంబంధించింది, మొన్న 4 రోజుల కింద ఒక వర్కర్ మల్లేష్ అనే మున్సిపాలిటీలో చనిపోయిండు. ఆ బతుకమ్మలు ఆడుతుంటూ పువ్వేసిరు ఆ గుండంలా నీళ్లు తీయాల్సింది మున్సిపల్ అధికారి నీళ్లు తీయకుండా బతుకమ్మ పువ్వు తీయండి అని, ఆయనకి ఈత వస్తుందా రాదా, మరి వస్తే మరి అది తీయడానికి అవకాశం ఉందా లేదా అనేది జవాన్ల ఒత్తిడి జరగవచ్చు, ఇక్కడ శాంతి ఇన్స్పెక్టర్ ఒత్తిడి జరగవచ్చు, ఎవరు ఒత్తిడి జరిగినా కానీ ఆ వర్కర్ మాత్రం చనిపోయిండు. చనిపోతే మరి కౌన్సిలర్ కానీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు మరియు డైరెక్టర్లు ఏర్పాటు చేసిన అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొండితోక అరుణ్ కుమార్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది బడ్జెట్కి బహుజనులకి మధ్య వారధులుగా మీరందరూ కూడా ఉండాలి అని చెప్పిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు అని చెప్తాను. 56 కార్పొరేషన్లు ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 5 కోట్ల మందికి 50,000 కోట్ల రూపాయల డబ్బుల్ని నగదుగా ముఖ్యమంత్రి గారి నుంచి సామాన్య ప్రజలకి నిధులు ఆన్లైన్లో జమ అయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూసాం. కరోనా సందర్భంలో కూడా అనేక రకాల స్కీముల ద్వారా, అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ఆ ఆదుకున్న దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతోనే 56 కార్పొరేషన్లు 650 మంది డైరెక్టర్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఉన్నత వర్గాలు కానీ అందరి యొక్క శ్రేయస్సు, అందరి యొక్క 8 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై 15 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం వెంకటాపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక పక్కింట్లో ఉండే బాలుడు ఆదివారం మధ్యాహ్నం దివ్యాంగురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను జహీరాబాద్లోని వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో బాలల హక్కుల ప్రకారం బాల నిరస్తుల జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ చెప్పారు. అత్యాచార ఘటనతో వెంకటాపురంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సంగారెడ్డి ఉమెన్ ఎస్ఐ దగ్గర స్టేట్మెంట్ కార్డు ఇచ్చడానికి సంగారెడ్డి పంపించండి. భరోసా కేంద్రం అని ఉంటుంది,
ఆడవాళ్ళు. అది పూజ పేరుతో కూడా లేదు. థ్యాంక్ యూ సార్. అది జూదం అనేది జూదమే. అది పూజ నేను చేయను బయట. మన అది వచ్చినప్పుడు చేయడం ఆ 2 గంటల టైంలో ఇంట్లో ఎవరు లేని చూసి అతడు ఆ అమ్మాయికి కుర్కురే పాకెట్ ఏదో ఇస్తామని చెప్పేసి ప్రలోభ పెట్టేసేసి ఎవరు లేని ఆసరా వీళ్ళ తల్లికి ఒకతే బిడ్డ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎవరు లేనిది చూసేసి ఆమెను ఆల్రెడీ మానభంగం చేశాడు. అటు నిన్న జరిగింది కాబట్టి ఈరోజు ఉదయం అతన్ని అదుపులో తీసుకున్నాం. అతన్ని అదుపులో తీసుకుని ఆల్రెడీ జువెనల్ హోమ్కు పంపిస్తాం అతనికి. అతను కూడా మైనర్. ఈ ఆల్రెడీ బిలాంగ్స్ టు ముస్లిము, అమ్మాయేమో బిలాంగ్స్ టు ఎస్సీ అమ్మాయి. కాబట్టి ఇందులో పేర్లు రాయద్దు. కాబట్టి ఇమ్మీడియట్ ఎంబడే మా ఎస్ఐ గారు, సిఐ గారు కూడా ఎంబడే స్పందించేసి ఊర్లో లా అండ్ ఆర్డర్ ఇటువంటి ఎట్లుంటాయి, క్యాస్ట్ అండ్ ఇది కాబట్టి రిలీజియస్ కాబట్టి వాళ్ళ ఊరు వాళ్ళు కూడా మనకు చాలా కోఆపరేట్ చేశారు. కాబట్టి మనం లేట్ చేయాలనే ఉద్దేశంతో అతన్ని ఇమ్మీడియట్ అతనికి కోర్టు ముందు ప్రవేశపెడతాం. మైనర్ కాబట్టి జువెనల్ హోమ్ అంటే కోర్టు ఇది కాకుండా జువెనల్ హోమ్లో చేస్తాం అన్నమాట. జువెనల్ హోమ్లో మనకు మన జువెనల్కి సంబంధించిన కోర్టు సంగారెడ్డిలో ఉంటుంది. అమ్మాయిని హాస్పిటల్ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి పంపించాం. జైరాబాద్ ఉమెన్ డాక్టర్తో ట్రీట్మెంట్ అది మన చికిత్స చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు, తల్లికి అప్పగించారు. ప్రేమోన్మాది అఖిల సాయి చేతిలో బాలిక హత్యకు గురైన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితమే దివ్య తేజస్విని ఘటన జరిగింది. ఇది మరొక ముందే విశాఖలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. సోమవారం నాడు హోంమంత్రి సుచరిత బాలిక ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులకు పరామర్శించి 10 లక్షల రూపాయల చెక్కును హోంమంత్రి సుచరిత అందజేశారు. నేరస్తులకు త్వరలోనే శిక్ష పడేలా చేస్తామని, ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని హోంశాఖ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ వినయ్ చంద్ కూడా పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియా మీట్ నిర్వహించారు. కూడా పూర్తి చేసి శిక్ష కూడా ఖరారు కావడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా బిడ్డ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను కొంత వీళ్ళు ఏమైనా హానికి తలపెడతారు అనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులకు ఏ హాని జరిగినా కానీ పూర్తి స్థాయిలో ఆ పిల్లవాడి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను బాధ్యుడయ్యే విధంగా బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ, మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం సమాజంలో కేవలం మరి పోలీసులే బారిన కూడా పూర్తి చేసి శిక్ష కూడా ఖరారు కావడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా బిడ్డ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను కొంత వీళ్ళు ఏమైనా హానికి తలపెడతారు అనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులకు ఏ హాని జరిగినా కానీ పూర్తి స్థాయిలో
ఆ పిల్లవాడి తల్లి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను బాధ్యుడయ్యే విధంగా బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుటుంబం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. గాజువాకలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి మేకతోటి. దోషి ఎంతటి వాడైనా శిక్షించి తీర్తామన్న సుచరిత. సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించిన తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం. మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.